మన శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే నాగోల్ లక్ష్మీనారాయణ గారికి, కొత్తగ లక్ష్మీనారాయణ గారికి, జ్ఞానం రాజు గారికి, డాక్టర్ రాజన్న గారికి, నారాయణ యాదవ్ గారికి, శ్రవంతి రెడ్డి గారికి, గౌరిక గారికి, కాశ్మీర్లో 2 జెండాలు, అక్కడ కూడా ప్రధానమంత్రి వేరు అని చెప్పి సిద్ధాంతం పెట్టుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాను క్యాబినెట్ మినిస్టర్ అయ్యిండు కూడా దాన్ని వ్యతిరేకించి వారు ఏదైతే చేసినో తెలియదు. కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత వారు చనిపోవడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సిద్ధాంతాన్ని, వారు ఏదైతే భారతదేశం అఖండంగా ఉండాలి, ఈ దేశం అంతా కూడా అందరూ కూడా బాగుండాలి, అంత్యోదయ చిన్న చివరి వ్యక్తి దాకా కూడా ఈ యొక్క ఫలాలు అందాలని చెప్పి వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికను, వారి కళను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సాగరిస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తున్నాం మనం. ఎక్కడ ఏం జరిగినా కానీ చాలామంది చాలా కామెంట్ చేసుకుంటాం. కానీ ఇలా ప్రపంచ దేశాల్లో 11 సంవత్సరాల పరిపాలన భాగంగా భారతీయుడు అంటే ఇలా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది, కానీ భారతీయులు వస్తున్నామంటే వాళ్ళ ఎయిర్ బేస్ తిరిగిస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అక్కడ నుంచి భారతీయులు లిఫ్ట్ చేస్తామంటే ఏ దేశానికి కూడా పర్మిషన్ ఉంటుంది, కేవలం భారతదేశానికి మాత్రం పర్మిషన్ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలనలో. చాలా మంది కూడా నాకు కొందరు అడుగుతారు, అన్న కాంగ్రెస్ వాళ్ళు కథలు చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కథలు చెప్పారు, ఆడేమో డబుల్ బెడ్రూమ్ అన్నారు, కేసీఆర్ కాలనీ అన్నాడు, ఈడేమో ఇందిరా మిల్లు అంటున్నాడు, ఇది ఏందన్నా అని అడుగుతున్నారు. కానీ మనం 4 కోట్లు ఇచ్చినా కానీ మనం ఎవరికి పేరు పెట్టుకోలేదు. మనం 4 కోట్ల భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. 11 కోట్ల కుటుంబాలకు మంచినీరు సౌకర్యం కలిగించారు. ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు, ప్రతి గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించారు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో మనం ఏదైతే తెల్ల బల్బులు ఉన్నాయో అంతకుముందు ఎర్ర బల్బులతో వెలిగేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా తెల్ల బల్బు ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంట్లో సిలిండర్ ఇచ్చింది నరేంద్ర మోడీ, ఆ సిలిండర్ మీద ఉడికే బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇంట్లో బాత్రూమ్ ఇచ్చింది నరేంద్ర మోడీ, బాత్రూమ్ బయట కాలువ మోరు ఇచ్చింది నరేంద్ర మోడీ, ఆ మోరి కానుకున్న సిమెంట్ రోడ్ ఇచ్చింది నరేంద్ర మోడీ, ఆ సిమెంట్ రోడ్ మీద ఉన్న నల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ, ఆ నల్ల పక్కన ఉన్న కరెంటు స్తంభం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ, వీధి దీపాలు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ. మన గ్రామంలో కానీ పట్టణంలో కానీ కూడా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అడుగుతారన్నా, మనము ఇది ఫలానా మనం ఇచ్చినట్టు లేదు, మన చేతికి క్లోజింగ్ బోర్డు ఇస్తుంది, లేకపోతే ఆ కాంగ్రెస్ అడిగినట్టు వేరే పార్టీలకు, టీఆర్ఎస్ అన్నట్టు వేరే పార్టీలకు ఇయ్యరు అంటారు. అదే మనకు వాళ్ళకు తేడా. మనమేమో నిరుపేదలు ఎంచుకుంటున్నాం, మనం గ్రామంలో ఉండే పట్టణంలో ఉండే ప్రతి నిరుపేద కుటుంబాన్ని మనం ఎంచుకుంటున్నాం. అంత్యోదయ అని చెప్పి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్టుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేశారు, మీరందరూ కూడా ఇవి చాలాసార్లు ఇందరే ఉన్నది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సి వస్తుంది, శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి సందర్భంగా, వారి యొక్క బలిదాన దివస్ సందర్భంగా, అలాగే 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్న నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా మనందరం కూడా ఏకదాని మీద ఒకటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరూ సంకల్పం కావాల్సింది గ్రామ స్థాయి నుంచి రేపు ఇక్కడ కార్పొరేషన్లో ప్రతి వార్డు కూడా మనకి చేస్తుంది. మైనారిటీ ఏరియాలో చాలా మంది మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా సంపాదించడం అవుతుంది. ఇలా ఉత్తరప్రదేశ్లో చాలా మంది ముస్లింలలో ఉన్న వెనుకబడ్డ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు వస్తారు. కారణం ఏంటి అంటే
లబ్ధి ఏదైతే చేకూరుతుందో, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కావాల్సిన ప్రతి పైసా మనమే ఇస్తున్నాం, రైల్వే స్టేషన్ కావాల్సిన ప్రతి పైసా మనమే ఇస్తున్నాం. వాళ్ళు మైనార్టీస్ ఏదైతే లబ్ధి పొందుతారో అది కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రూపాయి ఇస్తలేదు. కాబట్టి నేను మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 11 సంవత్సరాల పరిపాలనను ప్రతి ఒక్కరు కూడా 1 గంటకు గౌరవ చంద్రశేఖర్ జీ గారు జిల్లా పార్టీ ఆఫీస్కి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో దయచేసి కార్పొరేటర్ పోటీ చేసే వాళ్ళు, కార్పొరేటర్ ఉన్నవాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ కంపల్సరీ ఆ మీటింగ్లో ఆయన అటెండెన్స్ తీసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ 11 సంవత్సరాల యొక్క ఈ మన నరేంద్ర మోడీ గారి పరిపాలనను దిగ్విజయం చేయాలని చెప్పి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కానీ ఇంట్లో కానీ 29వ తారీఖు నాడు ఇదే పట్టణానికి అమిత్ షా వస్తున్నాడు. అమిత్ షా గారు వస్తున్న సందర్భంలో మనం చేయాల్సిన కార్యక్రమం ఏది, పెద్ద ఎత్తున మనం ఈ ప్రాంతం నుంచి అమిత్ షా గారికి మద్దతుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అమిత్ షా గారికి రావడం, నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గెస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనందరి సుభేచుడు బాల లక్ష్మారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరికీ కూడా చెప్తున్న పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి, ఈ 11 సంవత్సరాల పరిపాలన ప్రజల్లో పాజిటివ్ ఉంది. ఏదన్నా కార్పొరేటర్ సీటు ఇక్కడ నాగార్జున అంటే ఎంపీ గారు చేసిన సర్వేలో మనము ఇప్పుడున్న 60లో 42 సీట్లు గెలవబోతున్నాము. 42 సీట్లు. ఇలా 2 పార్టీల పోటీ. ఆ 18 సీట్లలో ఎంఐఎం, ఇంకా 42 సీట్లలో బీజేపీ. ఇది గుర్తుంచుకోండి. వేరే పార్టీకి ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఈ వేరే పార్టీకి ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. మనము రేపొద్దున కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు ధన్పాల్ సుందరయ్య గారి నాయకత్వంలో, ధర్మపురి యాదవ్ గారి నేతృత్వంలో మనం కార్పొరేషన్ మేయర్ కాషాయ కండవ ఈ కండవ కాపుకున్న వ్యక్తిని మనం కూర్చోబెట్టబోతున్నాము. ఇది ఒకటే లక్ష్యంగా మనం పనిచేయాలి. అమిత్ షా గారి మీటింగ్ కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీరు ముందుండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వికసిత్ భారత్ కార్యక్రమానికి సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, ముఖ్య అతిథులు కామారెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి గారు, అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ కాదు, సంక్షేమమే కాదు ఈవెన్ మహిళల సాధికారత కోసం నరేంద్ర మోదీ గారు పెద్దపీట వేసిండు. మహిళల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఉచితంగా ఇల్లు, ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ముద్రా లోన్లు మరియు ప్రతి ఇంటికి నల్ల నీరు, ఇలా అనేకమైన సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం, డిమానిటైజేషన్, జిఎస్టీ అమలు, 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్, ఇలా మన దేశ చరిత్రలో మలుపు తిప్పిన నిర్ణయాలు నరేంద్ర మోదీ గారు అమలు చేయడం జరిగింది. ఈవెన్ మనందరికీ తెలుసు మొన్న పహల్గామ్ అటాక్, ఆ ఇన్సిడెంట్ ఇంకా మనం మర్చిపోతామేమో, మన కళ్ళ ముందే ఉంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, వైమానిక స్థావరాలను కూల్చివేయడం జరిగింది. ఇందులో కూడా 2 మహిళలకి, సోఫియా ఖురేషి మరియు వ్యోమికా సింగ్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ముందు ఉంచి ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ చేసిండ్రు. ఇలా 11 సంవత్సరాలు మన దేశ రూపురేఖల్ని మార్చడం కాదు, కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకి తెలియజేయడంలో మోదీ గారు ముందుండి ఇవన్నీ నడిపించారు. అండ్ ఈవెన్ మహిళల కోసం నరేంద్ర మోదీ గారు ఇప్పుడు నేటి కాలం మహిళలు భారత చరిత్రలో విజయాలు సాధించిందంటే అడుగు వెనకాల నరేంద్ర మోదీ గారి దృఢ సంకల్పం ఉంది. రేపు మహిళలకి అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ గారు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో మహిళా శక్తి, భారతీయ జనతా పార్టీ శక్తి, మన భారత్ శక్తి అని మనం అందరం మళ్ళొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఉంది. రేపు రానున్న రోజుల్లో మనకి ఎన్నికలు తొందరపడి వచ్చినాయి. సో ఎంపీ
మనమందరం మహిళలను కూడా ముందుకు వచ్చి రేపు జరగబోయే ఎన్నికల్లో మనమందరం పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతూ ఈనాటి 11 ఏళ్ల సుపరిపాలన కార్యశాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ రామల లక్ష్మణ గారికి, ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దలు సీనియర్ నాయకులు బాలా లక్ష్మారెడ్డి గారికి, మరొక అతిథి మన ప్రియతమ నాయకులు అర్బన్ శాసనసభ్యులు దర్పా సోదరయ్య గారికి, భారతీయ జనతా పార్టీ హిందూ జిల్లా సారథి శ్రీ దినేష్ కులాచారి పటేల్ గారికి, అదేవిధంగా వేదిక మీదున్న నాయకులకు, వేదిక ముందున్న తోటి కార్యకర్తలకు, మహిళా సోదరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా భారతదేశంలో 11 ఏళ్ల సుపరిపాలన అనే కార్యశాల కార్యక్రమాన్ని తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ 11 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ వీటినన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం గత ప్రభుత్వాలు చూసినాం. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పొద్దున లేచి మనం న్యూస్ పేపర్ చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు, స్కాములు తప్పించి వేరేది న్యూస్లో కనబడబోతుంది. ఈరోజు ఈ 11 ఏళ్ల పాలనలో మనం ఎక్కడ కూడా ఈరోజు ప్రజలు కూడా ఈరోజు భారతదేశంలో కుంభకోణాలు, స్కాములు అనేది మర్చిపోయారంటే ఒక్కసారి మోడీ పరిపాలన ఈ 11 ఏళ్లలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. వారు నిజాయితీగా ఉండడమే కాదు, ఈరోజు తన మంత్రులను కూడా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా సుపరిపాలన కొనసాగిస్తున్నారంటే ఈరోజు నిజంగా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనం గర్వించాల్సిన విషయం. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అసలు చరిత్రలో ఎవరు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచాలు మెచ్చుకునే విధంగా ఈరోజు మోడీ గారి పాలన కొనసాగుతాం. ఈరోజు T7 ఆర్టికల్ గారు ఈరోజు పెద్ద నోట్ల రద్దుతోని అవినీతిని అంతమొందించాలంటే ఈరోజు మోడీ గారి గొప్పతారు. ఎవరు కూడా ఊహించలే తన ఇంట్లో ఉన్న నోట్లు, తన జోబులో ఉన్న నోట్లు రేపటి నుంచి చెల్లవు అని చెప్పి. ఒక్కసారి మనం ఆ రోజులు ఆలోచిస్తే ఆ రోజు ప్రజల్లో ఎంత మోడీ గారి పైన అభిమానం పెరిగిందో మనం ఆలోచించాలి. కరోనా వంటి ఇష్టమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు భారతదేశాన్ని కాపాడమే కాకుండా ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు సరఫరా చేసిందంటే మన దేశము, మన నాయకుడి గొప్పతనం ఈరోజు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అనేకమైన పథకాలు ఈరోజు నిరుపేద ప్రజలకు అందాలని చెప్పేసి ఈరోజు 11 ఏళ్లలో జనరల్ అకౌంట్లు అసలు ఎప్పుడు కూడా చరిత్రలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, ఇంకా తక్కువ ఉన్న కుటుంబానికి కూడా ఈరోజు అకౌంట్ ఉండి ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన ఘనత ఈరోజు మోడీ గారు. ఈరోజు అవినీతి అంతమొందించడంలో ఈ బ్యాంక్ అకౌంట్లో, జనరల్ అకౌంట్లు ఎంత ఉపయోగపడుతున్నాయో ఒకసారి ఆలోచించాలి. మనం ఈరోజు మన అర్బన్ నియోజకవర్గంలోనే మన స్థానిక సంస్థలు గతంలో ఉన్న ప్రభుత్వం చూస్తే పెన్షన్ల పంపిణీలలో ఏడు ముద్దలు, 4 ముద్దలు వేసుకొని ఈరోజు అవినీతి చేసిన దాఖలా మనం గతంలో చూసాం. ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు అవినీతి లేదు. బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు పడుతున్నాయంటే ఈరోజు డిజిటల్ ఇండియా, ఈ బ్యాంక్ అకౌంట్ అంటే ఈరోజు మోడీ గారి ఆలోచన విధానం ఎంత గొప్పదో ఒకసారి అనేక పథకాలు వ్యక్తులు అనేక పథకాల గురించి చెప్పిండు. నేను ఎగ్జాంపుల్లో ఒకటి చెప్తున్నాను. మేము కార్పొరేటర్ మొదటిసారి గెలిచినప్పుడు 2014లో కార్పొరేషన్ బిల్డింగ్ల పైన నెల రోజుల్లోనే కార్పొరేషన్కి విద్యుత్ శాఖ అధికారులు వచ్చి తాళం వేసారు. ఎందుకు అంటే కరెంటు బిల్లులు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక విద్యుత్ శాఖ అధికారులు మున్సిపాలిటీకి డోర్కు తాళం వేసిన దాఖలాలు చూసాం. ఈరోజు 11 ఏళ్ళు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ అధికారులు కార్పొరేషన్ అడుగు పెట్టలేదంటే ఎల్ఈడి లైట్లు తీసుకొచ్చి ఈరోజు లక్షల బిల్లు ఈరోజు కార్పొరేషన్కు ఈరోజు ఎల్ఈడి ద్వారా తగ్గి ఈరోజు మనం ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారులు మున్సిపాలిటీ తాళాలు వేసిన, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన అధికారులు మనం చూడలేదు. అంటే ఒక విజన్, ఒక ఆలోచన ఉంటే ఈ దేశం యొక్క అభివృద్ధి కాదు, ఆర్థిక వ్యవస్థను కూడా ఏ విధంగా మెరుగుపరుస్తుందో, ఈ రోజుల్లో ప్రజలపైన ఆర్థిక భారం పడకుండా, ప్రభుత్వ కార్యాలయాల కూడా ఆర్థిక భారం పడకుండా ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి విధానాలు తీసుకొస్తున్నదో మనం ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి. ఇవే కాకుండా కేవలం శాంతి గురించి చెప్పడమే కాదు, అవసరమైతే దేశ
ఐక్యత కోసం అని చెప్పేసి మొన్న మనం ఆపరేషన్ సింధు ద్వారా ఈరోజు మోడీ గారు నిరూపించడం జరిగింది. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఈరోజు ఆవాస్ యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ ఇలాంటి పథకాలు కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో అందాలంటే, నిరుపేద ప్రజలందరికీ చేరువ కావాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరిగా మనం ముందుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే దిశ మీటింగ్లుగా కాకుండా ఏదైతే మన గ్రామాల్లో వార్డులలో ఇంటింటికి కూడా ప్రసాదం చేసి ఈరోజు మోడీ గారి పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఈ దేశం యొక్క నిరుపేద ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపార రంగాలకు, వాణిజ్య రంగాలకు, విద్యా విషయంలో కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా వివరిస్తూ మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈరోజు ఈ నిజామాబాద్లో కూడా అవినీతి అంతమొందించాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ పనిని కైవసం చేసుకునే దిశగా మనం అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అల్ప నియోజకవర్గ నాయకుల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయాలు అదేవిధంగా వారు మన ఏదైతే కేంద్ర ప్రభుత్వము దాదాపుగా కొన్ని వందల పథకాలు మనకి ఇవ్వడం జరిగింది. మన ఆ పథకాల గురించి ప్రతి కార్యకర్తకు ప్రతి ఇంటింటికి చేరవేయడానికి మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి దాంట్లో భాగంగానే ఈరోజు చూసినట్లయితే ఏవి చేయని వాళ్ళు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చని వాళ్ళు ఈరోజు మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకోవడం జరుగుతున్నది. మరి మన విషయానికి వచ్చినట్టయితే మనం వందలాది పథకాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్స్ కూడా మన కార్యాలయానికి రావడం జరిగింది. మరి అటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటింటికి మనం వెళ్ళి మన పథకాల గురించి వివరించాల్సిన అవసరం ఉన్నది. మరి మనం చెప్పడం పోవడం వల్లనే మనం ఇచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నియమిస్తున్నాము అని వాళ్ళ పార్టీ పథకాలను మార్చుకోవడం జరుగుతుంది. సింపుల్గా మనం ఈరోజు చూసినట్టయితే రేషన్ కార్డులో మొత్తం బియ్యం మనం ఇస్తున్నాం, కానీ ఆ ఫోటో చూస్తే రేవంత్ రెడ్డి ఫోటో మేము ఇస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రతి బియ్యం కింద మన కేంద్ర ప్రభుత్వం సరఫరా ఇస్తున్నది. మనం ఒకటే చెప్పాలా, మనం ఇస్తున్నామనడానికి నిదర్శనం వాళ్ళు బియ్యం తీసుకోమని వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తాం. ఆ రిసిప్ట్ మీద మనం ఏం చేస్తున్నాం, రాష్ట్ర పార్టీ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఉన్నది. మరి అంతేకాకుండా ఆ యొక్క వార్డు నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నరేంద్ర మోడీ గారి విలువలు ప్రతి కంట్రోల్ షాప్ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పెట్టాలని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే మరి యోగా డే గురించి మరి నరేంద్ర మోడీ గారు 2014 ప్రధాని గానే 2014 ప్రధాని ఐక్యరాజ్య సమితిలో కార్యవర్గ సమావేశానికి వారు వెళ్ళడం జరిగింది. అక్కడ యోగా గురించి మాట్లాడడం వల్ల వెంబడే ఐక్యరాజ్య సమితిలో దాంట్లో ఒక తీర్మానంగా తీసుకొని ఏదైతే జూన్ 23 తారీఖు జూన్ 23 తారీఖు నాడు యోగా డేగా మనము నియమించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ 190 దేశాలలో దాదాపు 175 దేశాలు ఈ యొక్క తీర్మానాన్ని అటువంటి పెద్ద కార్యక్రమాన్ని మనం 3 రోజుల కింద దేశవ్యాప్తంగా కాకుండా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఆ ఘనత కేవలం నరేంద్ర మోడీ గారిని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క బలిదాన దివాస్ యొక్క దినం అది ఒకటి కూడా ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇంకా మన జిల్లా అధ్యక్షులందరూ దాని గురించి వివరించారు. ఏదైతే జూన్ 23 వారి యొక్క మద్దతు దినం ఉంటుందో నిర్వహించుకోవడం జరిగింది. 23 నుంచి 26 వరకు 26 నాడు వారి యొక్క జయంతి దినం ఉంటుంది. ఆ జయంతి వరకు నిత్యము మన కాలనీలో కానీ మన ఇళ్ళ దగ్గర మొక్కలు నాటుతూ మన కాలనీలలో వారి యొక్క కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం చేయడం వల్ల ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ కార్యకర్తలు ఏదో కార్యక్రమం చేస్తున్నారు, దీని గురించి మనం తెలుసుకుందాం దగ్గరికి రావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మన కార్యక్రమం గురించి వారికి వివరించినట్టయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారా అనేది వాళ్ళ దృష్టికి కూడా తెలియజేస్తున్నాను.
మరి అంతేకాకుండా వచ్చినట్టయితే ఎమర్జెన్సీ 1975 జూన్ నాడు ఎమర్జెన్సీ ఆనాడు ఇందిరాగాంధీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వహిస్తూ మరి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే అది చీకటి రోజున మనం కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి కాంగ్రెస్ పార్టీ అకృషి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణ 5వ అంశం పర్యావరణ గురించి ఈ రోజు చూసినట్లయితే మన వాతావరణం అంతా కలుషితమై మనకు సరి అయిన వాతావరణం లేకపోవడం, ఎండాకాలంలో వర్షాలు పడడం, వర్షాకాలంలో ఎండాలు రావడం కారణం ఏంటంటే వాతావరణం కలుషితం అవుతుంది. దానికి మనం నివారణ ఏంటంటే మొక్కలు నాటడం. ప్రతి ఒక్కరు తన వంతుగా మొక్కలు నాటాలి. తన తల్లి పేరు మీద ఒక మొక్క, తల్లి పేరు జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమృతకాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరుడు కామారెడ్డి ఇన్ఛార్జ్ మా లక్ష్మారెడ్డి గారికి, మాల లక్ష్మారెడ్డి గారికి మరియు యాదవ్ రాజు గారికి, డాక్టర్ కొండ అశోక్ గారికి, నారాయణ యాదవ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మీనారాయణ గారికి, సోదరెడ్డి గారికి మరియు ప్రవళిక గారికి, మా అక్కయ్య గారికి మరియు యాదవ్ గారికి వేదిక మీద నిజంగా ఈ 4 పదాలు ఏదైతే ఇక్కడ పంపిణీలో 100 స్వతంత్రం అని 78 సంవత్సరాలు, దాంట్లో 12 సంవత్సరాల పరిపాలన చేసింది కాంగ్రెస్. కార్యం చేసింది ఏంటంటే 2004 నుండి 14 వరకు యూపీఏ గవర్నమెంట్లో అఫీషియల్గా 12 లక్షల కోట్లు అందించారు. అదే 14 నుంచి 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒక సుపరిపాలన, ఒక నీతిమంతమైన పరిపాలన, ఒక ఆదర్శవంతమైన పరిపాలన, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఒక స్కామ్ లేకుండా, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి పరిపాలన జరిగింది. ఇక సంక్షేమ పథకాలకు 62 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎక్కడైతే అంతకు 3-4 ఇంతల సంక్షేమ పథకాలు కానీ దాంతో పాటు దేశ అభివృద్ధి అన్ని రంగాలు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా మనము 370 ఆర్టికల్ రద్దు కానీ, హైదరాబాద్ నిర్మాణం కానీ, అటువంటి సంస్కరణలు ఎన్నో చూసుకుంటాం. ముఖ్యంగా జనరల్ యోజనతోటి ఆయన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ప్రయాణం మొదలైంది. అంతకుముందు బ్యాంకులలో అమౌంట్ కావాలంటే బ్యాంకుల అమౌంట్ తెప్పించేది కాదు. 1000 రూపాయలు ఖర్చు చేయబడుతుంది. ఏదో పెద్దల దాంట్లో ఉన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో గ్యారంటీ కావాలి. కానీ 0 అమౌంట్ తోటి బ్యాంకు వాళ్ళే మన ఇంటికి వచ్చి అమౌంట్ చేసిన ఘనత నరేంద్ర మోడీ దక్కని అందరూ కూడా తెలియజేస్తాం. వాటి ప్రతిపక్షం చేసింది. ఇది సాధ్యమా సాధ్యాన్ని సుసాధ్యాన్ని సాధ్యం చేయడమే నరేంద్ర మోడీ గారి పరిపాలన. అదేవిధంగా ఆ తర్వాత స్వచ్ఛ భారత్ 140 కోట్ల జనాభా దగ్గర స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందా? ఈరోజు ఏ వ్యక్తి అయినా కానీ రోడ్డు మీద ఉండడానికి కానీ, ఒక చిట్టు కాయడానికి పడేయడానికి ఆలోచిస్తున్నారంటే స్వచ్ఛ భారత్. దాంతోపాటు ఉచితంగా
అది కూడా ప్రజాపాలన అప్లికేషన్ తీసుకొని ఏం చెప్పారు, ప్రతి ఒక్క పేదోడికి తీసుకోని చెప్పారు. కానీ ఆ ప్రజాపాలన ఎన్నిపోయిందో 2వ సంవత్సరం 3,500 మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో మీద వల్ల పేదలకు 11 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడైనా కానీ మీరు 1వ సంవత్సరం తీసుకున్న 3,500, 2వ సంవత్సరము ఇచ్చే 3,500 అర్థాల స్పందన కూడా ఎంతమంది అది కూడా వాళ్ళ హామీని దాటి వేయడానికి అన్నాడు. నోరిస్తే అబద్ధం, ఇచ్చిన హామీలు ఎత్తుకోలేదు, కొత్త కొత్త హామీలు కనుక ప్రభుత్వం కాంగ్రెస్ కనుక చాలా జాగ్రత్తగా రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ మీద ఎలా ఎగరవలసిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరందరి ఆశీర్వాదంతో ఎన్నికైనా ఏం సరిపోలేదు. ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది, మన అర్బన్కు రూరల్ కంటే ఎన్ఆర్టీఎస్ ఫండ్స్ ఏదో ఒక ఫండ్ వస్తుంది మనకు. కార్పొరేషన్కు సెంట్రల్కి డైరెక్ట్గా ఏం రాదు. కార్పొరేషన్ మీద మన జెండా ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏంటిదో, భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటిదో ప్రజలకు మనకు చూపెట్టే అవకాశం ఉంటుంది. కనుక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన సంక్షేమ పథకాలు, సంస్కరణలు ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత, మోసే బాధ్యత మనందరి పైన ఉందని అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే రోజులలో 4 సంవత్సరాలు కాదు ఇంకా నరేంద్ర మోడీ గారు బార్ సెంట్రల్లో ఒక్కసారి తెలంగాణలో మనము 2028 కానీ ఎప్పుడు వచ్చినా కానీ తప్పకుండా ప్రజలలో మంచి పాజిటివ్నెస్. ఒక్కసారి భారతీయ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఇప్పుడు అభివృద్ధికి తోచుకోకుండా అప్పులో పాలైన తెలంగాణ బయటపడాలంటే, అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని మనం గుర్తిస్తున్నాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా. ఎందుకంటే ఈరోజు కూడా క్యాబినెట్ సమావేశం ఉంది, స్థానిక ఎన్నికల డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఎలక్షన్ వస్తున్నాయి, ఇప్పుడే ఉన్నాయి, నెలలో లోపు ఉన్నాయి, 15 రోజుల లోపల మన మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయని విధంగా మనము పనిచేస్తే తప్పకుండా అధ్యక్షుడు గారు చెప్పినట్టు అరవింద్ గారి సర్వే ప్రకారం, ఎంపీ గారి సర్వే ప్రకారం 42 సీట్లు కాదు 43 సీట్లు కూడా తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈరోజు మైనారిటీస్ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి వైపు చూస్తారు. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ వైపు గుజరాత్లో కానీ యూపీలో కానీ మైనారిటీలు కూడా ఓటేసిందంటే వాళ్ళు కూడా వారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన కానీ లోకల్ పార్టీని పరిపాలనతో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. కనుక ఇంత చక్కటి అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన పాకిస్తాన్ పైన ఉగ్రవాదులపై దాడికి ప్రతికారం ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనిక శక్తి ఏదో అది కూడా ప్రపంచానికి చాటించడం జరిగింది. అంటే ఈరోజు మన వాళ్ళు ఎవరైనా కానీ బయట ఉన్నారంటే భారతదేశ పౌరులు అంటే గర్వంగా చెప్పుకునే అక్కడ వాళ్ళంతా మర్యాద జరుగుతుంది. కనుక ఇక్కడ మనం ఉన్నందుకు, మనం అందరం భారతీయ జనతా పార్టీ కట్టవాయించుకున్నందుకు, కాషాయం కట్టవాయించుకున్నందుకు అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే ఇటువంటి పార్టీ ఎటువంటి అవినీతి లేకుండా ఈరోజే ఫలితాల్లో జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, ఈరోజు అంబానీ గారు, అంటే అన్ని మనం చూస్తాం. కేవలం మీరు దేశ అభివృద్ధి లక్ష్యంగా, సమాజ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు బాగుపడాలి, దేశం బాగుపడాలి, చిత్తచూరు ఎందుకు అని సంక్షేమ పథకాలు అందాలి. బీసీ ఆర్టికల్ కోసము తన బీసీని విజయం చేసిపోయిన మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఏ దేశ మే దో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్ వహించలే కానీ ఆయన హిస్టరీ, ఆయన చనిపోవడం కూడా ఒక హిస్టరీ ఎవరికి తెలియదు. అప్పటి మహానుభావుడు స్థాపించిన జన్సన్ దానికి
ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు అటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈరోజు కేవలం ప్రజాసేవ ముఖ్యంగా దేశం ముఖ్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండడం మన అదృష్టం, మన భూగతి దృష్టితో అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ 11 సంవత్సరాల పరిపాలన అందరూ కూడా కొన్ని అంశాలు రాసుకోండి. ప్రజలందరికైతే చాలా 20 అంశాలు మనం చెప్పామంటే వాళ్ళందరూ బియ్యం ఆలోచిస్తున్నది, లేకుంటే ఈ ఇందిరా మహిళల ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు వీలేస్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఎవరిస్తున్నారు, ఇవాళ బియ్యం ఆరోగ్యశ్రీ. ఈ విధంగా మొత్తము కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన వాళ్ళ అధికారులు కనుక వారు అంటే వేరే దిక్కు ప్రజల్ని మద్దతు అవకాశం కనుక మనమందరం కూడా మన సంక్షేమ పథకాలు ప్రజలందరూ తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. మోడీ గారి 11 సంవత్సరాల పాలన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా మరి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి ఆదేశం మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి 119 కాన్స్టిట్యూన్సీలు, 33 జిల్లాలు అన్నీ కూడా గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ఈ దేశ ప్రజలకు అందించినటువంటి సేవలను ప్రజలందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ప్రజలు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ గారికి, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ సోదరుడు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన మన అర్బన్ ప్రజల మనసు తెలుసుకొని మీ అందరినీ మనసు తెలుసుకొని మన నిరంతరం కార్యకర్తలకు అండగా ఉండి ఆపద సంపదకు నేనున్నానని చెప్పుకునేటువంటి పెద్దలు అన్న మా నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గణపతి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు కొట్టంగల్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా సోదరుడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం రాజు గారికి అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో పనిచేసి చాలా గ్యాప్ వచ్చింది. అన్ని పేర్లు కూడా జిల్లా విభజన తర్వాత మర్చిపోవడం జరిగింది. మరి మున్సిపల్ ఎక్స్ ఫ్లోర్ లీడర్ సోదరి శ్రీమణి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి ప్రవళి గారికి, అదేవిధంగా డాక్టర్ కోడి ఆసన్ గారికి, మరి వేదికను అలంకరిస్తున్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు అర్బన్కు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పంపించడం దాంట్లో భాగంగా నేను మీతో కలిసి ఈ యొక్క విషయాలు పంచుకోవడానికి రావడం జరిగింది. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలంటే 2014 కంటే ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాదాపు 78 సంవత్సరాల భారతదేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ అందులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షం పాలించింది. వాజ్పేయి గారి పాలన ఈ 11 సంవత్సరాలు ఇస్తే దాదాపు 62-63 సంవత్సరాలు యూపీఏ పాలన కావచ్చు, కాంగ్రెస్ స్వతంత్రంగా పాలించినటువంటి సందర్భం మనందరూ కూడా తెలుసు. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు కావచ్చు, పట్టణాలలో ఉన్నటువంటి వార్డులలో కావచ్చు, పేదవాళ్ళు మరి పేదవాళ్ళుగానే ఎందుకు మిగిలిపోయారు, వాళ్ళు నిజాయితీగా పరిపాలించలేరు. కాబట్టి ఈ దేశ ప్రజల గురించి కానీ మరి దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించకుండా వాళ్ళ సొంత లాభం కోసం మేముండాలి, మా యొక్క వారసత్వం రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా వాళ్ళ వారసులు ఉండాలి, దేశంలో సోనియా గాంధీ మరి రాజీవ్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం వారసత్వంగా ప్రధానమంత్రిగా ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి రైతు నిలబడాలని చెప్పేసి పంటలకు మద్దతు పెంచుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు మనం చూసినాం, ఈ 11 సంవత్సరాల్లో మనం అవినీతి లేని పాలన అందించినాం. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా అవినీతి అనే మాట అనడానికి ఆస్కారం లేకుండా మోడీ గారు కలపడం జరిగింది. కానీ 62-63 సంవత్సరాల పాలనలో లక్షల కోట్లు దోచుకొని బయట దేశాలలో దాచుకున్నారని చెప్పేసి
పరిపాలననే వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ కేంద్ర మంత్రులు అందరూ కూడా జైల్లో పాలైనటువంటి సందర్భం కూడా మనందరూ కూడా చూస్తాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి 2014లో మీరు వడ్ల రేటు ఏ విధంగా ఉండదో మీరు రైతులో ఇక్కడ గంజిలో కూడా అవగాహన ఉన్నారు. రైతుల గురించి 1330 రూపాయలు ఆ రోజు ఉంటే ఈ రోజు 2400-2500 రూపాయలకు నరేంద్ర మోడీ గారు వడ్ల రేటు తీసుకురావడం. మొక్కలు 900-1000 రూపాయలకు కొనేవాళ్ళు లేకపోతే రైతులు పారవలసినటువంటి సందర్భం ఉన్నది. 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 200, 150 రూపాయలు, 300 పెంచుకుంటూ ఈ రోజు దాదాపు 2400-2500 రూపాయలు మొక్కలకు, అదేవిధంగా పప్పు దినుసులు, సోయాలకు కానీ పత్తికి కానీ ప్రతి దానికి స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు విధంగా పెట్టిన పెట్టుబడికి రెండింతల వ్యవసాయం గిట్టుబడి రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచనతో ఈరోజు రైతాంగం, దేశంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి ఈరోజు రైతులు కొంటున్నటువంటి ధాన్యం కేంద్రం ఇస్తున్నట్టు డబ్బులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు వెచ్చించి మరి ధాన్యాన్ని సేకరించడం లేదు. ఈ విషయం కూడా మనందరం కూడా పల్లెటూళ్ళలో చెప్పాలి. అదేవిధంగా ఈరోజు రేషన్ బియ్యం కూడా కేంద్రం మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాళ్ళ పాత్ర తక్కువ, మన పాత్ర ఎక్కువ. కానీ మన పేరు ఎక్కడ కూడా చెప్పరు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల గురించి కానీ దేశం గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఆ రోజు దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశ అంతర్గత భద్రత విషయంలో కావచ్చు, వారు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. దేశంలో ఉన్నటువంటి సైనికులకు కనీస అవసరాలు అనేటువంటి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలించింది. దేశ భద్రత విషయంలో ఆలోచన లేదు కాబట్టి చొరబాట్లు, బార్డర్ నుంచి చొరబాట్లు వచ్చేవి, పేలుళ్లు జరిగాయి, మరి అనేకమైనటువంటి సంఘటనలు జరిగితే దాన్ని తిప్పికొట్టడానికి మన సైన్యం దగ్గర సరైన తుపాకులు లేకుంటే, బుల్లెట్లు లేకుంటే వాళ్ళు నడిచిపోవడానికి కనీసం ఓట్లు కూడా లేనటువంటి పరిస్థితులు. మరి సైన్యం బార్డర్కి వెళ్ళాలంటే కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితులు. ఆ రోజు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత భారత్ మాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు అన్ని కూడా బాగా చేయాలి, దాని ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి దాన్ని ఇలా అద్వానీ గారి, వాజ్పేయి గారి కళలు కన్నటువంటి కళలని ఈరోజు నరేంద్ర మోడీ గారు చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో నేషనల్ హైవేలు ఈరోజు నితిన్ గడ్కరీ గారి యొక్క కమిట్మెంట్, నరేంద్ర మోడీ గారి ఆలోచన, మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం చూసినట్లయితే మనందరూ కూడా మరి దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మరి దేశానికి ప్రధాని కావాలని గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రైల్వే స్టేషన్లు వందే భారత్ కార్యక్రమంలో భాగంగా మరి మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, మరి దేశవ్యాప్తంగా వందల రైళ్లు, వందే భారత్ రైల్వే స్టేషన్ల మరమ్మత్తు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ఆలోచన మనం ఈ రోజు రేపటి గురించి ఆలోచిస్తే వాళ్ళు వచ్చే 25 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి 11 సంవత్సరాల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆలోచనలే ఇప్పుడు అమల్లోకి వచ్చి దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్న విషయాన్ని మనందరం కూడా ప్రజలకు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి మీరందరూ కూడా మోడీ యాప్ కొడితే వారు 11 సంవత్సరాల్లో ఏం వచ్చినాయి, ఏం చేసినటువంటి విషయాన్ని కూడా మనందరూ కూడా తెలుస్తాయి. దాన్ని మనకు ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు గతంలో భారతదేశంలో ఉన్నాయా లేవనేటువంటి పరిస్థితి 7 సిస్టర్స్ గా వేసుకున్నటువంటి 7 రాష్ట్రాలు, అది అస్సాం కావచ్చు, హిమాచల్ కావచ్చు, అరుణాచల్ కావచ్చు, త్రిపుర కావచ్చు, మణిపూర్ కావచ్చు, వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఆ దుర్మార్గులు సిపిఐ వల్ల 25 సంవత్సరాలు పరిపాలన చేసి బంగ్లాదేశ్ నుంచి వలసలు ప్రోత్సహించి వాళ్ళని ఓటు బ్యాంకుగా తయారు చేసి ఈ దేశంలో 25 సంవత్సరాలు పాలన కొనలేదు. వారి వారసత్వాన్ని ఆ దుర్మార్గురాలు మమతా బెనర్జీ ఈ రోజు వాళ్ళని ఓటు బ్యాంకుగా 30-40% ఓటు బ్యాంకు అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ హిందువులను ఉచ్చకోతలు వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారు నేషనల్ కనెక్టివిటీ, ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం లేకపోతే ఈరోజు 7 రాష్ట్రాలకు కనెక్టివిటీ వచ్చి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మెప్పుకునే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ ప్రజలు త్రిపురలో కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి నాగాలాండ్ కానీ ఆ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో విభిన్నమైన కులాలు, అక్కడ ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ కారణం. వారు పెంచి పోషిస్తా ఉన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని కావచ్చు,
మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర స్పష్టంగా ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ అంటాడు, మోడీ గారు మణిపూర్ వెళ్ళట్లేదు, దేశాలు తిరుగుతున్నాడు. నువ్వు దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు రెచ్చగొట్టి మరి హత్యలు చేస్తుంటే దానికి ఎవరి కారణం అని చెప్పేసి ఈరోజు మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విధంగా సోదరులారా, ఈ యొక్క వికసిత్ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది కాబట్టి నేరుగా బ్యాంక్ అకౌంట్ తీసి ప్రతి పేదవాడికి అవినీతి లేకుండా ఆ డబ్బులు అందాలనే ఉద్దేశంతోనే బ్యాంకులలో అకౌంట్ తీసి మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చెప్పడం జరిగింది, ఢిల్లీ నుంచి 1 రూపాయి అయితే 85 పైసలు అవినీతి జరుగుతుంది, 15 పైసలే పోతున్నాయి. దాన్ని రూపుమాపడానికి నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాడికి ఉచితంగా నేను గ్యారెంటీ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్స్ తీసి వారికి నేరుగా డబ్బులు వెళ్ళే విధంగా చేయడం ద్వారా ఈరోజు అవినీతికి తావు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి చెందాలని 13th 14th ఫైనాన్స్ కింద వారికి గ్రామాలకు నేరుగా నిధులు వెళ్ళే విధంగా చేయడం వల్లనే ఈరోజు గ్రామాలు పటిష్టంగా డెవలప్మెంట్ అవుతారు. అదేవిధంగా మరి పట్టణాలలో కూడా అమృత్ పథకం మీద అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాలని చెప్పేసి మనందరం కూడా మళ్ళీ భవిష్యత్తులో మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలి. ప్రత్యేకించి ఈ నిజామాబాద్ అర్బన్లో మీరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మరి రేపు జరగబోయేటువంటి మేయర్ ఎలక్షన్లో మీరందరూ కూడా కార్పొరేటర్ గెలిచి మేయర్గా గెలవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాం. ఆశావాదు ఎవరు ఎంతమంది చేస్తారో మీరు సంఖ్య చెప్పండి, ఆ సంఖ్య రాసుకుంటారు, ఆ సంఖ్యని ఎంపీ గారికి ఇస్తారు. దాన్ని అంతా కూడా 40 మంది వరంగల్ నుంచి వచ్చారు. ఈ 40 డివిజన్లకు వరంగల్ నుంచి ఒక్కొక్క ఇన్ఛార్జ్ వచ్చాడు. వాళ్ళు చూసుకుంటారు ఈ లిస్టు మేము వాళ్ళకి ఇచ్చే వల్ల నేను కానీ ఎమ్మెల్యే కానీ వేదిక మీద ఉన్న వాళ్ళకి కేవలం ఈ లిస్టు తీసుకుపోయి ఇచ్చే వాళ్ళకే, మిగతాదంతా వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఎంపీ గారు మీతో మాట్లాడే రిపోర్టు రెండే ఉంటాయి. కాబట్టి మండల వారీగా అటుగోలాగా మండలం అటుగోలాగా ఇది